ఎవరండి? ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ నా పాత ఛానల్లో కూడా అయితే కాపీరైట్ స్ట్రైక్స్ ఉండే కదా, కాపీరైట్ స్ట్రైక్స్ అయితే వాళ్ళైతే తీసేశారన్నమాట. వాళ్ళని రిక్వెస్ట్ చేయంగా కొంతమంది అయితే తీసేశారు. అంటే త్రీ స్ట్రైక్స్ ఉండగా త్రీ స్ట్రైక్స్లోకి వెళ్ళి అంటే 2 స్ట్రైక్లు అయితే పోయినాయి అన్నమాట. ఒక స్ట్రైకే ఉంది. ఆ స్ట్రైక్ కూడా మెల్లమెల్ల తీపించుకుంటా. కాబట్టి ఇప్పటికెళ్ళి వీడియో అనేవి పాత ఛానల్కి కొత్త ఛానల్కి అయితే కొలాబరేషన్ టైప్లో అయితే కొట్టేశాను. 2 యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే వచ్చేస్తుంది. కాబట్టి మీరు కొంచెం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, పాస్వర్డ్ దొరకబట్టేసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే పాత ఛానల్కి కాకుండా కొత్త ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే పాత ఛానల్లో రాకపోయినా కొత్త ఛానల్లో వీడియోస్ అయితే వచ్చే అవకాశం ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ పాత ఛానల్ పోయినా కూడా ఈ ఛానల్లో వీడియోస్ అనేవి వస్తాయి. మీకు కూడా సింపుల్గా వీడియోస్ అనేవి దొరికిపోతాయి, ఎఫెక్ట్స్ కూడా దొరికిపోతాయి. కాబట్టి మీతో కొంచెం సపోర్ట్ అయితే చేయండి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా డెమో వీడియో అయితే చూసేయండి ఒకసారి. ఫ్రెండ్స్ మీరు డెమో వీడియోతో చూశారు కదా, ఆ డెమో వీడియో లాగా ఎలా ఎడిట్ చేయడమో మీరే చూడండి. అలాగే వీడియోకి సంబంధించిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే వీటికైతే డౌన్లోడ్ చేసుకునేకైతే పాస్వర్డ్ అయితే పెట్టేసినాను. పాస్వర్డ్ కోసం అని చెప్పేసి మీరు కొంచెం స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడాల్సి అయితే ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, కొంచెం సపోర్ట్ అయితే చేయండి. బట్ మొన్నటి వీడియోకి అయితే పాస్వర్డ్ అయితే పెట్టలేదు ఏం కూడా, మీకు కూడా అయితే ఫీల్ ఇచ్చేసాను. కొంతమందికి డౌన్లోడ్ అవ్వడం లేని వాళ్ళ కోసం వచ్చేసినైతే నేను వర్షన్ నేమ్ అయితే చెప్పేస్తున్నాను. వర్షన్ నేమ్ వచ్చేసి 5.0.276 వర్షన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి అన్నమాట. ఎలైట్ మోషన్ మీకు కూడా ప్రాజెక్ట్స్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతాయి. లేటెస్ట్ వర్షన్ అన్నమాట. అది కూడా నేను కూడా అదే యూజ్ చేస్తున్నా. మీకు కూడా వర్షన్ అని చెప్పేసిన. అవసరం ఉన్న వాళ్ళకైతే టెలిగ్రామ్లో కూడా అయితే అప్లోడ్ అయితే చేసిన. అండ్ డిస్క్రిప్షన్లో కూడా అయితే పెట్టిన యాప్ లింక్ వచ్చేసి. ఓకేనా, మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఎలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నాను. ఓపెన్ చేసుకొని ఇంటర్ఫేస్లో అయితే చూపెడుతుంది. మీకు ఇచ్చిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే పాస్వర్డ్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకైతే ప్రాజెక్ట్లో అయితే వచ్చేస్తాయి అనమాట. ప్రాజెక్ట్లో వచ్చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుంటే మనం సింపుల్గా ఫొటోస్ అనేవి అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాడు, ఒకసారి బీట్ మార్క్ నుండి సింపుల్గా ఒకసారి బ్యాక్ అయితే వచ్చేసుకోండి. బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ ప్యాక్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఇక్కడ లవ్ యూ బచ్ అనేది క్లిప్ ఉంటుంది ఒకటి, దాని క్లిప్ని అయితే కాపీ చేసుకోండి. ఓకేనా, కాపీ చేసుకొని సింపుల్గా మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసుకొని సెకండ్ బీట్ దగ్గరికి అయితే ఇక్కడ పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకొని దీన్ని లాంగ్ ప్రెస్ చేసుకొని కిందకి అయితే పెట్టేసుకోండి. ఓకేనా, కిందికి పెట్టేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ వెళ్ళి అయితే ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ ఒకటి ఫోటో పాయింట్ ట్యాప్ చేసుకోండి, లేకపోతే ఒకసారి బ్యాక్ వచ్చేసుకోండి. సింపుల్గా మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్ ప్యాక్ అయితే ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ ప్యాక్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తే ఇక్కడ మనకు ఒక ఫోటో ఉంది, ఫోటో పై ట్యాప్ చేసుకొని కాపీలైట్ అయితే చేసుకోండి. ఇది కూడా కాపీలైట్ చేసుకొని సింపుల్గా మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకొని నెక్స్ట్ బీట్ మీద ఎక్కడైతే పేస్ట్ కొట్టేసుకోండి. ఓకేనా, పేస్ట్ కొట్టేసుకున్న తర్వాత మళ్ళీ సింపుల్గా చెప్పేస్తాం మీకైతే. ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్ ప్యాక్ అయితే ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ ప్యాక్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకు గ్రూప్ పాయింట్ ఫోటో ఉంది కదా, వీటిని లాంగ్ ప్రెస్ చేసుకొని అయితే కాపీ చేసుకోండి. రెండింటిని కాపీ చేసుకొని సింపుల్ ఇక్కడ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. మీకు సింపుల్గా అయితే చెప్పేస్తాను అనమాట. ఓకేనా, ఇక్కడికి వచ్చేసుకున్న తర్వాత ఇక్కడైతే పేస్ట్ కొట్టేసుకోండి. కొంచెం ముందుకనైతే పేస్ట్ అయితే కొట్టేసుకోండి అనమాట. ఓకేనా, ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే కదా ఇది మనకు ఇది ఇటు ఉన్నాయి కదా, ఫోటో ఇటు పెట్టేసుకోండి. దీన్ని కొంచెం ఇటైతే జరిపేసుకోండి. ఇక్కడ మనం నాణ్యమైన టెక్స్ట్ అయితే సరిగ్గా రావాలన్నమాట ఇక్కడ కూడా. ఓకేనా, మళ్ళీ ఇదే విధంగా దీన్ని అయితే కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకొని ఒకసారి మళ్ళీ ఇక్కడ ఇదే విధంగా అయితే పేస్ట్ చేసుకుంటున్నా. అంటే ఇది ఇటు ఉంది కదా, ఇక్కడ బీట్ మీద వచ్చేసుకొని దీన్ని ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నాను. దీన్ని కొంచెం ఇలా ముందుగా అయితే పెట్టేసుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ నాణ్యన ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ టెక్స్ట్లో అయితే నిర్మల్ ఉంటుంది. ఇది గ్రూప్ని ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్లో వెళ్ళేసుకొని ఇక్కడ నాని ప్లస్లో నిర్మల్ అని అయితే పెట్టేసుకోండి. కదా నిర్మల్ పెట్టేసుకోండి. దీంట్లో కొంచెం చేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత రైట్ క్లిక్ చేసుకొని ఒకసారి బ్యాక్ వచ్చేసుకోండి. సింపుల్గా బ్యాక్ వచ్చేసుకొని ఏం చేస్తారంటే ఇక్కడ ఇదే ఫోటో ఉంది కదా, మరి ఒకసారి ఫోటో మీద ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ చేసుకొని ఇక్కడ స్టార్ పై ట్యాప్ చేసుకొని ఫోటో అనేది కొంచెం రీప్లేస్మెంట్ అయితే చేసుకోవాలి. కాబట్టి ఇలా సింపుల్గా ఇక్కడ ఫోటో చేసుకొని
ఇక్కడ ప్లేస్మెంట్ ట్యాప్ చేసుకుంటున్నా, ఫోటో అని రీప్లేస్మెంట్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడికి వెళ్ళామంటే యథావిధిగా ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఎక్స్ట్రా ఫోటో అయితే కట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ బీట్ మార్క్ వెళ్ళి ప్లేస్మెంట్ ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్ వేసుకొని ఇక్కడ సింపుల్గా ఈ ఫోటో వేసుకుంటున్నా. కొంచెం కొంచెం ముందుకైతే స్క్రోల్ చేసుకొని ఇక్కడ ఈ ఫోటో చేసుకొని థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ అనేది కొంచెం స్క్రోల్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్లస్ స్పాట్ ఆఫ్ చేసుకొని మీడియా ఐకాన్ వేసుకొని ఇక్కడ మళ్ళీ ఇంకో ఫోటో అయితే తీసుకుంటా. ఇది ఈ ఫోటో వేసుకొని థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటా. మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసిలా మధ్యలో పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అనేది కొంచెం లెంత్ చేసుకుంటా. మళ్ళీ నెక్స్ట్ బీట్ మనకి వెళ్ళి ప్లస్ స్పాట్ ఆఫ్ చేసుకొని మీడియా ఐకాన్ వేసుకొని ఇక్కడ ఫోటో వేసుకొని థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటా. మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసిలా మధ్యలో పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకుంటా. మళ్ళీ ప్లస్ స్పాట్ ఆఫ్ చేసుకొని మీడియా ఐకాన్ వేసుకొని ఇక్కడ ఫోటో వేసుకొని థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటా. బట్ దీన్ని కొంచెం మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి పెట్టేసుకొని కదా, బట్ అయితే బ్లర్ ఉన్నది కాబట్టి ఫోటో అనేది బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ ఇంకో ఫోటో అయితే తీసుకుంటున్నాను అనమాట. ఈ ఫోటో తీసుకొని థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నాను. మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇలా మధ్యలో పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఓకేనా, అంటే మనం ఇదే విధంగా ఫొటోస్ అనేవి అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. నేనైతే మీకోసం అని చెప్పేసి ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేస్తున్నాను. మీరైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇదే ఫోటో తీసుకొని థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి మళ్ళీ పెట్టేసుకొని కొంచెం మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇలా మధ్యలో పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ బీట్ మనకి వెళ్ళి అదేవిధంగా ఫోటో అయితే తీసుకుంటున్నాను. మళ్ళీ థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఓకేనా, మళ్ళీ ఇక్కడ కట్ చేసుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ బీట్ మనకి వెళ్ళి కూడా ప్లస్ స్పాట్ ఆఫ్ చేసుకొని మీడియా ఐకాన్ వేసుకొని ఇక్కడ ఇది ఈ ఫోటో వేసేసుకొని థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కొంచెం స్క్రోల్ చేసుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ ఈ ఫోటో పెట్టేసుకొని థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇలా మధ్యలోకి అయితే పెట్టేసుకుంటున్నా. పెట్టేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ అయితే కొంచెం స్క్రోల్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇక్కడ ఈ ఫోటో తీసుకొని థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇలా మధ్యలోకి అయితే పెట్టేసుకుంటున్నా. ఓకేనా, అంటే మనం అయితే ఇదే విధంగా అయితే ఫొటోస్ అనేవి ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎక్స్ట్రా పార్ట్ మళ్ళీ స్క్రోల్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఓకేనా, ఇక ఇక్కడైతే మళ్ళీ మనం ఒక 7 ఫొటోస్ వరకు అయితే యాడ్ చేసుకోవాలా. ఆ 7 ఫొటోస్ కూడా అయితే ఫటాఫట్ యాడ్ అయితే చేసుకుంటున్నాను. ఇలా పెట్టేసుకొని ఇలా మధ్యలో పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుంటున్నాను. మళ్ళీ ప్లస్ స్పాట్ ఆఫ్ చేసి మళ్ళీ ఇక్కడ ఫోటో తీసేసుకొని థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఈ ఫోటో తీసేసుకొని థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇక్కడైతే పెట్టేసుకుంటాను. ఇలా ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకుంటాను. అంటే మీకు ఈ ఫొటోస్ అనేవి నేనైతే మీకైతే డిస్క్రిప్షన్లో కూడా అయితే లింక్ ఇచ్చేసిన, టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ అయితే చేసిన ఫొటోస్ అనేవి మీరు కూడా అయితే సింపుల్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, మళ్ళీ ఇక్కడ లాస్ట్కి అయితే ఒక ఫోటో ఇది తీసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇలా కట్ చేసుకుంటా. అంటే ఇక్కడ మనం లాస్ట్కి అయితే 2 ఫోటోలు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఏవి యాడ్ చేసుకున్నా పర్వాలేదు, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇవి ఫొటోస్ అయితే మీరైతే మంచి ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. మీకు ఆ ఫొటోస్ అనేవి డిస్క్రిప్షన్లో అయితే టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ అయితే చేసేసిన. ఓకేనా, మీరైతే ఫొటోస్ అనేవి అయితే ఇలా ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి అన్నమాట. ఇలా ఈ ఫొటోస్ అయితే ఎండ్ వరకు యాడ్ చేసుకుని ఒకసారి బ్యాక్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ ప్యాక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా, ఎఫెక్ట్ ప్యాక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీకు సింపుల్ అయిపోతా. మనకి ఇక్కడ ఈ ఫోటో వదిలేసుకోండి. ఇక్కడ మనకి ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో పై ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ వేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ సింపుల్గా మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. మీకు అయితే ఒక టైమింగ్ అయితే చెప్తాను, టైమింగ్ తిరిగి వచ్చేయండి. ఓకేనా, ఇక్కడ మనకు డబల్ బీట్ మార్క్ ఉంది కదా, డబల్ బీట్ మార్క్ అంటే 15 సెకండ్స్ 4 మిల్లీ సెకండ్స్ దగ్గర అయితే 2 ఫొటోస్ ఉంటాయి. 1 2 ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఫేస్ట్ చేసుకోండి. మళ్ళీ ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ తీసుకుంటాం. ఓకేనా, మళ్ళీ కొంచెం ముందు స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ గర్ల్ తర్వాత ఇక్కడ బాయ్ ఫొటోస్ ఉంటాయి 2. ఈ ఫొటోస్ కూడా అయితే ఎఫెక్ట్ అయితే అదేవిధంగా యాడ్ చేసుకోండి. ఓకేనా, యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బ్యాక్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ ప్యాక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ ప్యాక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే దాని పక్కకే మళ్ళీ ఇంకొక షార్ట్ ఫోటో ఉంటుంది. ఆ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ వేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, బ్యాక్ వచ్చేసుకొని సింపుల్గా మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు సింపుల్ అయిపోతా. ఇప్పుడు ఏ ఫొటోస్కి అయితే యాడ్ చేసుకున్నామో ఆ ఫొటోస్ దగ్గరకు వచ్చేసుకొని ముందున్న 2 ఫొటోస్కి అయితే ఎఫెక్ట్స్కి మాత్రం యాడ్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ కొంచెం ముందు స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ 2 ఫోటోలకు అయితే యాడ్ చేసుకున్నాం ఇంతకుముందు ఎఫెక్ట్. ఆ ముందున్న 2 ఫొటోస్ కూడా అయితే
ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసుకోండి. సింపుల్గా మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు లాస్ట్ ఒక ఫోటో ఉంటుంది. ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్ స్పాట్ ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ వేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఓకేనా. బ్యాక్ వచ్చేసుకొని సింపుల్ ఇక్కడ మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంతకు మేము 4 ఫోటోస్కి అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒక లాంగ్ 4 ఫోటో తర్వాత ఒక ఫోటో ఉంటుంది, సింగిల్ ఫోటో. ఆ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ లాస్ట్ కంటే లాస్ట్ కాదు, ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న ఫోటోస్లలో ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకేనా. ఈ ఎఫెక్ట్స్ మాత్రం 3 ఎఫెక్ట్స్ ఈ ఫోటోస్కి మాత్రమే యాడ్ చేసుకోండి అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ షార్ట్ ఫోటోస్కి అయితే ఎఫెక్ట్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ ప్యాక్ ఓపెన్ చేసుకోండి అనమాట. ఓకేనా. ఎఫెక్ట్ ప్యాక్ ఓపెన్ చేసుకున్న తర్వాత చేస్తుంటే మనకు ఒకటి లాంగ్ ఫోటో ఉంది కదా, లాంగ్ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ ప్లస్ పై ట్యాప్ చేసుకొని కాపీ యాడ్ చేసుకోండి అనమాట. ఓకేనా. కాపీ యాడ్ చేసుకొని ఇక్కడ సింపుల్గా మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు సింపుల్ అయితే చెప్పేస్తాను అనమాట. ఓకేనా. ఇక్కడ మనకు 36 మిల్లీ సెకండ్స్ దగ్గర ఫోటో ఉంటుంది. ఫోటో పై ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ పై ట్యాప్ చేసుకొని ఫేస్ట్ వెళ్ళి షారో మార్క్ ట్యాప్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసుకొని పేస్ట్ కొట్టేసుకోండి. ఆటోమేటిక్లీ మనకు ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది, బ్లాక్ అండ్ వైట్. మళ్ళీ ఒక ఫోటో వదిలేసుకోండి. మళ్ళీ ఒక ఫోటో తర్వాత ఒకటి వదిలేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఒకటే ఫోటోనా, ఒక ఫోటో తర్వాత ఒక ఫోటో వదిలేసుకోండి. మళ్ళీ ఇక్కడ షార్ట్ ఫోటోస్ తర్వాత మళ్ళీ ఒక లాంగ్ ఫోటో ఉంటుంది. ఫోటో పై ట్యాప్ చేసుకోండి. ఇక్కడ అదేవిధంగా అయితే మళ్ళీ యాడ్ చేసుకొని పేస్ట్ కొట్టేసుకోండి. ఓకేనా. మళ్ళీ ఒక ఫోటో వదిలేసుకోండి. ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి కూడా అదేవిధంగా అయితే ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి. మళ్ళీ అంటే నేను సరిగ్గా అయితే ఇచ్చేసాను ఫోటోస్ అనేవి యాడింగ్లోనే. కొంచెం ఇలా మనకు వన్ సైడ్ వచ్చింది కాబట్టి ఫోటో పై ట్యాప్ చేసుకొని కొంచెం వీళ్ళైతే మనం మధ్యలో అయితే పెట్టేసుకోవాలి. ఓకేనా. మూవ్ అండ్ ట్రౌజర్లో కలిసి పెట్టేసుకోవద్దు, ఎందుకంటే మనకి కీ యానిమేషన్ అనేది యాడ్ చేసింది కాబట్టి. మళ్ళీ ఫోటో తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కొన్ని షార్ట్ ఫోటోస్ తీసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి కూడా అదేవిధంగా అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ చెక్ చేసుకోండి, వన్ సైడ్ వచ్చింది కాబట్టి దీంట్లో కొంచెం ముద్దలుగా అయితే పెట్టేసుకుంటాను. ఓకేనా. పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాక్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ ప్యాక్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా. ఎఫెక్ట్ ప్యాక్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఎఫెక్ట్ తర్వాత ఇంకో ఎఫెక్ట్ ఉంది కదా, ఈ ఫోటో పై ట్యాప్ చేసుకొని కాపీలేట్ చేసుకోండి. ఇది కూడా కాపీలేట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసుకొని బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు మిగిలిన లాంగ్ ఫోటోస్ ఉన్నాయి కదా, ఆ లాంగ్ ఫోటోస్కి అయితే సింపుల్గా మనం ఫోటో పై ట్యాప్ చేసుకొని ఇక్కడ ప్లస్ పై ట్యాప్ చేసుకొని ఫేస్ట్ లిస్ట్లో వెళ్ళేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసుకొని పేస్ట్ కొట్టేసుకోండి. ఇక్కడ మనం చూసుకుంటే మనకి వన్ సైడ్ వచ్చింది అయినా కూడా కొంచెం ఇలా అయితే పెట్టేసుకోవాలి మనం. ఓకేనా. పెట్టేసుకొని మళ్ళీ ఇక్కడ కొంచెం స్క్రోల్ చేసుకుంటే షార్ట్ ఫోటోస్ తర్వాత ఒక లాంగ్ ఫోటో ఉంటుంది, లాంగ్ ఫోటో తర్వాత మళ్ళీ ఇంకో లాంగ్ ఫోటో ఉంటుంది, ఆ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఇక్కడ ప్లస్ పై ట్యాప్ చేసుకొని పేస్ట్ అలా వెళ్ళేసుకొని ఇక్కడ పేస్ట్ కొట్టేసుకోండి. ఇక్కడ మళ్ళీ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మనం ఇది కూడా మొత్తానికి అయితే వన్ సైడ్ వెళ్ళిపోయింది కాబట్టి ఇది అయితే మనం అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే చెక్ చేసుకోవచ్చు, అయిపోయి మధ్యలో అయితే ఫోటో అనేది వచ్చేస్తుంది. మళ్ళీ కొంచెం ముందు స్క్రోల్ చేసుకుంటే ఒక ఫోటో తర్వాత ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటో కూడా అయితే అదేవిధంగా అయితే యాడ్ చేసుకుంటున్నాను. అనేది వన్ సైడ్ వచ్చేసింది, ఇది కూడా ఇదే విధంగా పెట్టేసుకోండి. ఇప్పుడైతే అబ్జర్వ్ చేసుకోండి. ఓకేనా. మళ్ళీ ఇక్కడ లాస్ట్గా అయితే ఒక ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి కూడా అయితే అదేవిధంగా అయితే ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఓకేనా. ఎఫెక్ట్స్ అయితే అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాను, మీరు కూడా ఇదే విధంగా యాడ్ చేసుకోండి. తర్వాత ఎడిటింగ్ అయితే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోతుంది. పైన సింపుల్గా షేర్ ఆప్షన్ పై ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వీడియో ఆర్ఎంఎక్ ట్యాప్ చేసుకోండి, ఇక్కడ హెచ్డీ ఆర్ఎంఎక్ ట్యాప్ చేసుకోండి. మీకు నచ్చిన హెచ్డీ క్వాలిటీస్ అయితే పెట్టేసుకోండి. ఇలా సపోజ్కి నేను 720p హెచ్డీ పెట్టేసుకొని ఇక్కడ ఎక్స్పర్ట్ పై ట్యాప్ చేస్తున్నా. వీడియోని అయితే డౌన్లోడ్ అయితే చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.